హాయ్ ఎవ్రీవన్, నమస్తే. నేను మీ జ్యోతి. ఈరోజు మన వీడియో సరికి సింపుల్ టేస్టీ జస్ట్ 5 మినిట్స్లో చేసుకునే రెసిపీ అండి. వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూసేయండి. ఎమ్మి రసం అండి. ఇంట్లో కూరగాయలు లేనప్పుడు ఇలా జస్ట్ చాలా సింపుల్గా చేసుకోవచ్చు అండి. చింతపండుతో పని లేకుండా టమాటా రసం ఇలా ఒకసారి కొత్తగా ట్రై చేయండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఎలా చేస్తానో చూపిస్తానండి. ముందుగా 4-5 టమాటాలు తీసుకొని శుభ్రంగా వాటర్లో కడిగేసి చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ గిన్నె తీసుకొని అవన్నీ మిక్సీలో వేసి 1 కప్పు ధనియాలు, 1 కప్పు మిరియాలు, 10 వెల్లుల్లి రెబ్బలు వేసి మంచిగా మిక్సీ పట్టుకోవాలండి. చూసారు కదా, అట్లా మిక్సీ పట్టుకున్న పేస్ట్ని పక్కన పెట్టేసి స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టేసి 1 కప్పు ఆయిల్ వేసి పోపు దినుసులన్నీ వేసి 2-3 ఎండుమిరగాయలు వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం ముందే పేస్ట్ పట్టుకున్నాం కదండి, టమాటా పేస్ట్, అదంతా వేసేసి 1 నిమిషం అలా ఉంచి ఇంకా స్పూన్తో అలా తిప్పితే మంచిగా ఆ పచ్చివాసన పోయేదాకా బాగా కుక్ చేసుకోండి. గంటతో అలా కలుపుతూ ఉండండి, అడుగును మాడకుండా. కొంచెం బాగా మగ్గిన తర్వాత 1 టీ స్పూన్ సాల్ట్, 1 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం వేసి అట్లా కలిపితే అప్పటికే స్మెల్ భలే వస్తుందండి. మిరియాల ఫ్లేవరు, మసాలా ఫ్లేవరు, ధనియాలు వేసాం కదా, చాలా బాగా వస్తుందండి. మీకు తగినన్ని వాటర్ వేసుకోండి. నేనైతే 2 గ్లాసులు వాటర్ వేసానండి 5 టమాటాలకి. అవన్నీ బాగా మరిగిన తర్వాత 1 టీ స్పూన్ కారం వేసుకోండి. మీరు కావాలంటే పర్వాలేదు. నేను కొంచెం స్పైసీ కావాలి కాబట్టి వేసాను. 4-5 పచ్చిమిరకాయలు అప్పుడు కట్ చేసి వేసుకోండి. ఎంత బాగుంటుందోనండి. ఇంకా లాస్ట్లో మాత్రం బాగా మరిగినప్పుడు టమాటా రసం బాగా మరుగుతుంది కదండి, ఇంకప్పుడు కొంచెం ఫ్లేవర్ కోసం కరివేపాకు, కొంచెం కొత్తిమీర వేసుకొని అట్లా ఒక 5 నిమిషాలు మరిగిస్తే టమాటా రసం ఎంత కమ్మగా ఉంటుందోనండి. తింటుంటే గొంతులో హాయిగా ఉంటుందండి. ఏ కూరలు పనికిరావండి. టమాటా రసం రెడీ. ఇలా ఒక్కసారి ట్రై చేయండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. వేడి అన్నంలో అలా టమాటా రసం పోసుకొని తింటే ఆ వేడి ఫ్లేవరు, ఘాటు ఫ్లేవరు అబ్బా నోటికి తగులుతుంటే ఆహా ఎంత బాగుంటుందండి. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. చింతపండు వేయాల్సిన అవసరం లేదండి. ఎప్పుడు చింతపండుతోనే కాకుండా ఇలా కొత్తగా ట్రై చేయండి. టేస్ట్ చాలా బాగుంటుంది. మా వీడియో నచ్చితే లైక్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.